హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇది వచ్చేసి మనం అనంతపూర్ది ట్రిప్పు మార్నింగ్ 7-8 అట్లా అన్లోడింది. దాని తర్వాత మనం వచ్చేసి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయి స్నానం చేసి పడుకుందాం అనుకున్న టైంలో ఒక కస్టమర్ కాల్ చేసి ఇంటి సామాన్లు బోడుపల్లిలో ఉన్నాయి, ఒకసారి చూసుకొని వెహికల్ పెట్టమని చెప్పేసి అన్నారు. నేను ఫ్రెండ్ని పంపిస్తాను కూడా, లేదు రవి నువ్వేరా అని చెప్పేసరికి సరే అని చెప్పేసి నేను బయలుదేరిపోయాను. ఈ విధంగా నేనైతే స్టార్ట్ అయిపోయాను. ఆల్మోస్ట్ లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత, ఆ లొకేషన్కి రీచ్ అయిపోయాను కూడా. వెళ్ళిపోయిన తర్వాత కస్టమర్ వచ్చేసి ఎమర్జెన్సీ వర్క్ మీద బయటకు వచ్చేసి అనేసి అన్నారు. నాకైతే ఇక ఒక రకమైన బాధ వేసేసింది. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ మన ఇక్కడ కేపీహెచ్పి నుంచి నేను బోడుపల్ అంటే దగ్గర దగ్గర 30 నుంచి 40 కిలోమీటర్ డిస్టెన్స్ అది. ఆ లొకేషన్కి రీచ్ అయిపోయిన తర్వాత ఇలా అనే వరకు నాకు ఒక బాధ వేసేసింది. దాని తర్వాత ఇక నేను సరే అని చెప్పేసి మధ్యాహ్నం భోజనం మీకు అట్టే చేసుకొని రిటర్న్ అయిపోయాను. పైన చూసినట్లయితే ఎండ మీరు గమనించవచ్చు, ఒక రకమైన ఎండ గట్టిగా కొడుతుంది. ఆ ఎండ కానీ ట్రాఫిక్ కానీ, సిటీలో ట్రాఫిక్ అవాయిడ్ చేయడానికి నేను ఇలాంటి రూట్లో వెళ్ళిపోయాను. కానీ ఎండ మాత్రం దంచి కొట్టేసింది. నాకు ముందే నైట్ అంతా నిద్ర లేదనుకుంటే ఇది ఒక డబల్ పని పడిపోయినట్టుంది. ఒక్కసారి కొటేషన్ ఇచ్చేసి వస్తే ఒక వెహికల్ అయినా ప్లే చేసుకోవచ్చు, వెహికల్ అయినా వెళ్తుంది అని చెప్పేసి ఆశపడ్డా, కానీ ఇలా అవుతుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేను. ఇక రిటర్న్ అయితే వచ్చేస్తున్నా. ఇక ఇంటికి వచ్చి వండుకున్నా. ఆల్మోస్ట్ నేను ఇంటికి వచ్చి వండుకునే వరకే 6 అయింది. 6:10కి వీడియో అప్లోడ్ చేస్తున్నా.